ఈ తుగ్లక్ ఓవైసీ మూర్ఖుడు పురుషాంకారంతో ఏం మాట్లాడుతుండో ఒక్కసారి వినండి. घर में सिंबल रहा तो रहता ना, घर में सिंबल नहीं है तो उन पतंग के पीछे पड़े हुए. अब क्या मैं क्या बोलूं आपका क्या जवाब दे सकता हूं मैं. घर में సింబల్ నయ్యేనా అని అంటున్నాడు. ఆన్కేం తెలుస్తుంది? నా ఇంట్లో సింబల్ ఉంది. ఏం సింబల్? శివాజీ మహారాజ్. నా 4 గోడల మధ్యలో, నా 4 గోడలలో శివాజీ గారి స్ఫూర్తి ఉంది, తన తెగువ ఉంది, తన ధైర్యం ఉంది. వీళ్ళకి తెలియదు, ఈ మూర్ఖులకు అది. నేనేమన్నా ఒక్కసారి వినండి. మన సంక్రాంతికి ప్రాణం ఈ పతంగులు, హైదరాబాద్ కి షాన్ ఈ పతంగులు. అట్లాంటి పతంగులు మన సంస్కృతిలో ఒక భాగం. సంక్రాంతి పండుగ సందర్భంగా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన. ఏమని? పతంగి మన సంస్కృతికి చిహ్నము, అట్లాంటి చిహ్నము ఈ తుగ్లక్ పార్టీకి ఉండొద్దు, నేను ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేస్తా అని అన్నా. అదే విషయము ఒక జర్నలిస్ట్, ఒక విలేకరి ఈ ఎంఐఎం పార్టీ అతన్ని మొన్న అడిగిండు. ఏమని? అరే మళ్ళా ఒక ఫీమేల్, ఒక మహిళ మీ పార్టీ సింబల్ గురించి అబ్జెక్షన్ చెప్తుంది, దానికి నువ్వేం చెప్తావు అని అడిగిండు. అసలు నేను ఏమన్నా కంప్లీట్ గా అన్నది మీరు వినండి. ఈ పతంగులు ఈ తుగ్లక్ ఎంఐఎం పార్టీ సింబల్ గా ఉన్నాయి అని అంటే నిజంగా కూడా బాధేస్తారు. అసలుకి ఈ తుగ్లక్ ఎంఐఎం పార్టీ వాళ్ళకి మన గూడుల పైన దాడి అయితే సంబంధం లేదు, మాట్లాడరు. మన సంస్కృతి గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు, మన హిందూ ధర్మం గురించి పిచ్చి పిచ్చి మాట్లాడతారు. అట్లాంటి పార్టీ వాళ్ళకి మన సంస్కృతికి ప్రతీక అయిన ఒక్కసారి ఈ విలేకరి ఏం అడుగుతుండో వినండి. अब क्या बोलेंगे अब उनको. ఈ సింబల్ కి వాళ్ళకి అబ్జెక్షన్ ఉంది, వాళ్ళు తీసేయమని అడుగుతారంట అని చెప్పి విలేకరి అడిగితే ఈ మూర్ఖుడు పురుషాహంకారంతో బలుపుతోటి ఏం మాట్లాడుతున్నాడు ఒక్కసారి వినండి. घर में जिसके सिंबल नहीं है उनको घर में सिंबल नहीं है అంట. వీడియోలో పెద్ద చూసినట్టు ఇంకేమో తెలిసినట్టు. सिंबल रहा तो रहता ना, घर में सिंबल नहीं है तो उन पतंग के पीछे पड़े हुए. अब क्या मैं क्या बोलूं आपका क्या जवाब दे सकता हूं मैं. అంటే ఒక మహిళ అన్నది అని అంటే వీడికి ఖాళీ కోపంతో ఇట్లా మాట్లాడుతుండనమాట. ఇంకొకటి, నేను యాక్చువల్గా ఏమన్నా, మీరు ఈలో ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తారు. ఆ పార్టీ కులపోలే, ఈ పార్టీ పాలోలే, ఈ పార్టీ సడ్డకులే. గత 2 సంవత్సరాల నుంచి మన హిందూ దేవాలయాల పైన దాడి చేస్తుండ్రు. మొన్న ఒక్కడంట, వాడు ఏడనో ఉంటాడు మూలకి, ఆన్కి ఇంట్లో పార్టీ వచ్చిందంట, షిఫ్ట్ వచ్చిందంట. ఆడు ఆ షిఫ్ట్ను ఆపుకొని ఏడవోలానికి తెలవక మల్కాజ్గిరి దాకా వచ్చి మన అమ్మవారి గుడి ముందల పార్టీ చేసిండు, షిఫ్ట్ పోయిండాడు. మళ్ళా ఆ పిచ్చోడికి ఈయన పాలోళ్ళకి ఆన్కి ఇంట్లో పోవాలని తెలియదా? సరే, ఇంట్లో తెల్లలా బిర్యానీ పెడతారు కదా, మళ్ళీ బిర్యానీలు ఎందుకు పోలే, బిర్యానీ ప్లేట్లు ఎందుకు పోలే? పోడు, ఎందుకంటే తింటాడు కదా. ఆ పిచ్చోడికి అది తెలుస్తుంది. అదిగాక దాంట్లో వస్తూ ఉంటే దారుసలాంలా వీళ్ళ ఆఫీస్ ఉంటది కదా, వీళ్ళ ఆఫీస్ లా ఈయన కూర్చునే కుర్చీ ఉంటది కదా, ఆ కుర్చీలో పార్టీ ఎందుకు చేయలే? ఎందుకు అంటే పాలోడు కదా, కులపోడు కదా, పోలే. ఏం చేసిండు? కరెక్ట్ గా గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చినట్టుగా కరెక్ట్ మన గుడి ముందుకే వచ్చిండు, ఆడ గలీజ్ పని చేసిండు. దాన్ని వీళ్ళు ద సో కాల్డ్ సెక్యులర్ పీపుల్ సమర్థిస్తారు. అందుకని నీలాంటోళ్ళకి, నీ వ్యక్తిత్వం ఉన్నోళ్ళ లాంటి పార్టీకి నా పార్టీ అంటే నా పతంగ సింబల్, నా సంస్కృతికి ఒక చిహ్నం అది, అట్లాంటి సింబల్ ఉండొద్దు, హర్గీజ్ ఉండొద్దు అని చెప్పి నేనన్నా. దానికి బలుపుతోటి అంటే మహిళలు అంటే చులకన, వాళ్ళ మీద ఎట్లాంటి మాటలు మాట్లాడుతుండో చూడండి. वो ऐसा है वहां पे वो निकाल दो. कल बोलेंगे नहीं हाथ है, हाथ मिला है तो ऐसा दिखता. कल बोलेंगे गाड़ी है, वो गाड़ी निकाल दो, पब्लिक जाती है उसमें. ఎంత కోడి దిమాగ్ ఉందో అర్థమవుతుంది. ఇంకా బారిస్టర్ చదివినా, ఏడుకో ఆక్స్ఫర్డ్ కి పోయి చదివినా అని మాట్లాడతారు. గాడిద చదువులు చదివిన వీళ్ళు. నేనేమన్నా, నీలాంటి ఐడియాలజీకి కైట్ సింబల్ ఉండొద్దు. ఎందుకు ఉండొద్దో కూడా నేను లాస్ట్ లో చెప్తా. నువ్వు పాటించే నీ ధర్మానికి కూడా అది అగేన్స్ట్, అది కూడా ఏందో నేను లాస్ట్ లో వివరంగా చెప్తా. किसान जो है खेती करता उसका सिंबल निकाल दो.
अभी एक अजीब है, कोई बोलेगा नहीं मशाल से आग लग जाती है वो निकाल दो। एक सिंबल है ना, पार्टी का शनाख्त है और हम एक रिकग्नाइज पार्टी है, हमारा सिंबल है। आपको सिंबल पसंद नहीं आया, जो पसंद है आप दबा दो जाके। ये आपके पास सिंबल नहीं है तो मैं क्या करूं? तो ये क्या होता है, ये लोग जो बोलते हैं ना, ये लोग घर में कोई प्रॉब्लम दिखता है मेरे को। అంటే ఒక మహిళ అడిగింది అన్నందుకు అంటే మహిళలకి ఇంట్లల్లో ప్రాబ్లం ఉంటది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి ఇట్లా మాట్లాడతారు అని చెప్పి ఒక పురుషహంకారం ఇల్లది. ఈ ఎంఐఎం పార్టీ వాళ్ళు విమెన్ రిజర్వేషన్ బిల్లుకి ఒప్పుకోరు, ట్రిపుల్ తలాక్ కి ఒప్పుకోరు, వక్ఫ్ బోర్డ్ దానికి ఒప్పుకోరు. ఈలో ఒక మహిళ అంటే ఎంపవర్మెంట్ కి ఒప్పుకోరు. మహిళలను ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళని మెటీరియలిస్టిక్ గా చూసే వీళ్ళు మహిళ హిజాబ్ వేసుకున్న మహిళనంట ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పి ఈయన కలలు కంటున్నాడంట. ఈ మహానుభావుడు కలలు కంటున్నాడంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన వైఫ్ ని పెళ్ళాలని బయటికి తీసుకొస్తే అప్పుడు నమ్ముతారు. అంటే వీళ్ళకు మహిళ అంటే చులకన. ఇప్పటికైనా వీళ్ళ క్యారెక్టర్ గురించి తెలుసుకోండి అయ్యా, తెలుసుకోండి. ఇంకొక విలేకరి కూడా ఒక ప్రశ్న అడిగిండు, దానికి మూర్ఖుడు ఏం సమాధానం చెప్పిండో విందాం. సోషల్ మీడియాలో ఒక లేడీ పతంగ్ మీ సింబల్ గురించి అబ్జెక్షన్ వ్యక్తం చేస్తుంది, దానికి మీ సమాధానం ఏంది అని అడిగిండు. లేడీ అనగానే చూడు మూత ఎట్లా పెట్టిండు కుక్కలక్క. वो अकबर साहब से तो ज्यादा मोहब्बत है, मुझे से ज्यादा हैंडसम है ना उन्होंने। అవునా? అచ్చా, మీ తమ్ముడు అక్బర్ అంత హ్యాండ్సమ్గా ఉంటాడు, అక్బర్ సాబ్ అంట హ్యాండ్సమ్గా ఉంటాడంట. అబ్బా పంది ఎంత హ్యాండ్సమ్గా ఉంది, బాగుంది, తెల్లగా హ్యాండ్సమ్గా ఉంది కదా, ఇంత హ్యాండ్సమ్గా ఉంది పంది. అరే బట్టలేసి ఇంకా బాగుంది. నాకు తెలిసి ఇది జర రిచ్ పందేమో, గూగుల్స్ పెట్టుకొని కోట్ వేసుకుంటే ఇంకా బాగుంది, హ్యాండ్సమ్గా ఉంది కదా పంది. అసలు పతంగిని ఎంఐఎం సింబల్ లాగా తీసేయాలి అని నేను ఎందుకన్నా నేను ఒక పర్ఫెక్ట్ డేటా తోటి వచ్చిన. నేను ఈ ఓవైసీ అన్నదమ్ముళ్ళ లక్క, హ్యాండ్సమ్ తమ్ముళ్ళ లక్క గాలి మాటలు మాట్లాడట్లే. పర్ఫెక్ట్ డేటా తీసుకొని హోంవర్క్ చేసి చెప్తున్నా. నిజంగా కూడా అకార్డింగ్ టు ఇస్లాం ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ కన్సిడర్డ్ పర్మిసబుల్ హలాల్. అంటే 50-50. మీరు ఫుల్ వాళ్ళు కదా, మీరు 50-50 కాదు కదా, అట్లయితే నాకేం అభ్యంతరం లేదు. అలా పర్మిసబుల్ హలాల్ ఎప్పుడు అని అంటే బికాస్ కైట్స్ ఎగరేసేటప్పుడు మనుషులకి పీపుల్ ఆర్ బర్డ్స్ యూజింగ్ షార్ప్ ఆర్ గ్లాస్ కోటెడ్ మాంజా. మీకు తెలుసో తెలియదో, మీరు నార్మల్ గా మాంజా యూజ్ చేసే మాంజాకి కూడా సీసం పెంకలను పొడి చేసి రుద్దుతారు. అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ హలాల్. ఇంకొకటి వేస్ట్ ఆఫ్ మనీ ఆర్ రిసోర్సెస్. మీకేమన్నా పుణ్యానికి వస్తున్నది? దారుసలాం ఆఫీస్కి ఎవడని ఇట్లా బికారీ మొహాలు అని చెప్పి వేసిపోతున్నారు. మీకు కాదు కదా, పైసలు పెట్టే కొంటున్నారు కదా, అంటే యూఆర్ వేస్టింగ్ యువర్ మనీ. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ హలాల్. ఇంకొకటి కల్చరల్, కొంతమంది స్కాలర్స్ మీ దాంట్లో ఉంటారు కదా, స్కాలర్స్ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఏమని చెప్తున్నారు, మీరందరూ నాన్ ముస్లిం ఫెస్టివల్స్ చేసుకుంటున్నారు. ఇట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ అ నాన్ ముస్లిం ఫెస్టివల్, ఇది మా ఫెస్టివల్. అబ్బా పంది ఎంత హ్యాండ్సమ్గా ఉంది, బాగుంది, తెల్లగా హ్యాండ్సమ్గా ఉంది కదా, ఇంత హ్యాండ్సమ్గా ఉంది పంది. ఇంకొక విలేకరి కూడా ఒక ప్రశ్న అడిగిండు, దానికి మూర్ఖుడు ఏం సమాధానం చెప్పిండో విందాం. సోషల్ మీడియాలో ఒక లేడీ పతంగ్ మీ సింబల్ గురించి అబ్జెక్షన్ వ్యక్తం చేస్తుంది, దానికి మీ సమాధానం ఏంది అని అడిగిండు. లేడీ అనగానే చూడు మూత ఎట్లా పెట్టిండు కుక్కలక్క. वो अकबर साहब से तो ज्यादा मोहब्बत है, मुझे से ज्यादा हैंडसम है ना उन्होंने। అవునా? అచ్చా, మీ తమ్ముడు అక్బర్ అంత హ్యాండ్సమ్గా ఉంటాడు, అక్బర్ సాబ్ అంట హ్యాండ్సమ్గా ఉంటాడంట. అబ్బా పంది ఎంత హ్యాండ్సమ్గా ఉంది, బాగుంది, తెల్లగా హ్యాండ్సమ్గా ఉంది కదా, ఇంత హ్యాండ్సమ్గా ఉంది పంది. అరే బట్టలేసి ఇంకా బాగుంది. నాకు తెలిసి ఇది జర రిచ్ పందేమో, గూగుల్స్ పెట్టుకొని
కోట్ వేసుకుంటే ఇంకా బాగుంది, హ్యాండ్సమ్ ఉంది కదా పంది. అసలు పతంగిని ఎంఐఎం సింబల్ లాగా తీసేయాలి అని నేను ఎందుకన్నా నేను ఒక పర్ఫెక్ట్ డేటా తోటి వచ్చిన. నేను ఈ ఓవైసీ అన్నదమ్ముళ్ళ లక్క, హ్యాండ్సమ్ తమ్ముళ్ళ లక్క గాలి మాటలు మాట్లాడట్లేదు.